నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ కుటుంబం సొంత ఇలాకా అయినటువంటి పులివెందులలో ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలమే నడుస్తోంది. ఇంకా రాష్ట్రం మొత్తం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకు నిదర్శనమే ఈరోజు పులివెందుల్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు కావచ్చు, అలాగే షర్మిల గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఎన్నికలకు దూరంగా ఉండటం, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండటంతోనే ఆయన ఈసారి తన భార్య అయినటువంటి భారతిని రంగంలోకి దింపారు. అయితే ఆవిడ పులివెందుల్లో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆవిడకు అడుగడుగునా కూడా మహిళల నుంచి నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొన్న ఒక సంఘటన జరగగా ఈరోజు మరొక సంఘటన కూడా జరిగింది. పాసు పుస్తకాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటని, అలాగే మాకు ఇక్కడ ఇల్లు అందలేదని చెప్పి, పెన్షన్లు ఇవ్వలేదని చెప్పి, మేము మీకు ఈసారి ఓటు వేయమని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి మరి పులివెందుల్లోనైనా కనీసం గెలిచే అవకాశం ఉంటుందా? మరి రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళకి పులివెందుల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు. సార్, మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు, ఇటు హత్య రాజకీయాలు, ఇవన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి మెడకి చుట్టుకుంటాయి. ఆయన ఈసారి పులివెందుల్లో ఓటమి తప్పదు అని. సో దానికి నిదర్శనమే ఈరోజు ఆయన వైఫ్ అయినటువంటి భారతి గారికి ఎదురవుతున్న ఇలాంటి సంఘటనలు. సో మొన్న ఒక సంఘటన చూసాం. ఒక ముసలి అతను వచ్చేసి మా పాస్ పుస్తకాల మీద మీ బొమ్మ ఏంటని అడిగారు. ఈ రోజు వచ్చేసి మహిళలు కూడా ఎదురు తిరిగి అడుగుతున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎంత కవర్ చేసినా కూడా మహిళల ఆగ్రహం అయితే ఆగిన పరిస్థితి అయితే మనకు లేదు. సో ఎలా ఉండబోతుంది అంటారు సార్ పులివెందుల్లో, ఆయన ముఖ్యంగా రాష్ట్రంలో? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు ముందు, హత్య తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ప్రతిష్ట అనేది తేడా వచ్చిందమ్మా. అంతకుముందు వైఎస్ ఫ్యామిలీ అంటే ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక భయం, తర్వాత ఒక విశ్వసనీయత, ఇవన్నీ కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఇంత ఘోరంగా జరిగిందో, ఇంత కుట్రతో జరిగిందో, ఇంకా ఆ హత్యని కవర్ చేసుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకులకి సపోర్ట్ చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలకి మొదటి రోజు నుంచి తెలుసు. అది వాళ్ళు కొత్తగా సిబిఐ ఇప్పుడు కనిపెట్టిందేమో. వాళ్ళకి పులివెందుల ప్రతి బిడ్డకి తెలుసు, కడప జిల్లాలో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, బాబాయ్ హత్య ఎవరు చేశారో పులివెందుల్లో ప్రతి వాళ్ళకి తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అని. అదే ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆ వాస్తవాలు యాక్చువల్గా ఎవరు చంపారనేది వాళ్ళకి తెలుసు. ఇదంతా పైకి డ్రామా నేను అని. కాబట్టి ఆ ప్రభావం ఇప్పుడు ఈ ఎన్నికల మీద, ఆయన మరణం తర్వాత జరుగుతున్న ఎన్నికలు, ఫస్ట్ ఎన్నికలు ఈ నిందని తెలుగుదేశం మీద పెట్టారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేశారని వీళ్ళ వైపు చూడాల. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే అందులో వివేకానంద రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉండేదంటే, జిల్లాలోను నియోజకవర్గంలో ఏదైనా పనులు ఫాలో అప్ చేయటం, పథకాలను కానీ, తర్వాత ఏ సమస్యలు వచ్చినా ఆదుకోవటం, అది ఉండేది. కానీ గత 5 ఏళ్లుగా వివేకానంద రెడ్డి గారు లేని లోటు ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పులివెందులు అనేది మీరు అన్నట్టు వాళ్ళకి ఒక ఫోర్ట్, వాళ్ళ కోట. కానీ ఇవాళ భారతి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారికి కోడలు, జగన్మోహన్ రెడ్డి గారికి భార్య అయినా వెళ్ళి ఓటు అడుగుతుంటే ముఖాన్ని రకరకాల ప్రశ్నలు, రకరకాల సమస్యలు, తర్వాత ఓటు మీకు వేయమని చెబుతున్నారు అంటే ఆమెకు కూడా విస్మయం కలిగింది ఈ సంఘటనలో. జనం అందరూ కూడా విస్మయం చెందుతున్నారు. అంటే బయట వాళ్ళు, పులివెందుల్లో వాళ్ళు ఏం చెందట్లా. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిగిలిన నియోజకవర్గాల్లోనే గెలవగలిగే ఇది ఉందని చెబుతున్నాను. 175 స్థానాల్లో అసలు పులివెందుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంత వీక్ ఎందుకు అయ్యింది? అసలు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే డైరెక్ట్గా అడుగుతున్నారు. పని కార్యకర్తలు అయితే అడిగితే అదొక రకం. భారతి గారు అంటే ఇక నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు కదా. అంటే అక్కడ ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారంటారా అక్కడ నాయకులతో కావచ్చు? అదేనమ్మా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో కింద కార్యకర్తలు చూసుకుంటున్నారనే భరోసాలు ఉన్నాడు. కిందసారి ఆయన వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో ఏది పట్టించుకోకపోయినా జరిగినాయి కదా. ఇప్పుడు కూడా అదే భావనలో ఉండాలనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి అధికారులే చేస్తారులే అని, కార్యకర్తలు మనకేం అవసరం, ముఖ్యమంత్రి చేయించలేడా ఇవన్నీ అని ఒక
నిర్లిప్తతో వాళ్ళు ఉన్నారు. తీరా వెళ్ళేటప్పటికి వాళ్ళ సమస్యలు ఎక్కడే ఉన్నాయి. తర్వాత ఇళ్ల స్థలాల గురించి ఇళ్ళు పట్టాలు ఇచ్చి కూడా కొన్ని వెనక్కి తీసేసుకున్నారని కూడా వాళ్ళు చెప్పారు. ఇట్లా కార్యకర్తలు చేశారు, కార్యకర్తలు సర్ది చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట అడిగారో భారతి గారు అడిగింది, ఏంటి ఈ నియోజకవర్గానికి ఇన్ని కోట్లు ఇస్తున్నాము, మరి ఎక్కడ వెళ్ళిపోతున్నాయి ఇవన్నీను, ఏ సమస్యలుగానే ఉన్నాయని చెబుతున్నారు, ఇంత ముఖానే చెబుతున్నారు మనకు ఓటేయమని, మీరంతా ఏం చేస్తున్నారని ఆమె వాళ్ళ మీద బాగా ఫైర్ అయినట్టు తెలుస్తుంది. లేదమ్మా చేసాము, అది ఇవి కూడా మేము ఇప్పిస్తాం, అది ఇది అని సర్ది చెప్తామని ప్రయత్నించినా కూడా ఎవరు కూడా లోకల్స్ శాంతించలా. భారత్ గారు కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టుకునే పరిస్థితి ఉండదు కదా, సరే నోట్ చేసుకోమని చెప్పి ముందుకు కదిలి వెళ్తున్నారు. మొన్న మీరు అన్నట్టు పెద్ద ఆయన వాళ్ళ బంధువు కూడా అవుతాడు అంటున్నారు. రైతు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటమ్మా, అసలు ఇది ఏమన్నా సమంజసమా? మేము ఎవరితో చెప్పాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం రాష్ట్ర ప్రజలకు ఎట్లా లేదో పులివెందుల నియోజకవర్గ ప్రజల పరిస్థితి కూడా అదే కదా. కనీసం ముఖ్యమంత్రి గారి భార్య అయినా వచ్చింది, భారత్ గారు సొంత నియోజకం కాబట్టి వెళ్ళింది, మీ నియోజకవర్గాలకు ఆమె వెళ్ళటలేదు కదా. అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆమె కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఈ రకంగా సమస్యలనే అక్కడ బాగా పేరుకుపోయినాయి. రెండవది, వీళ్ళు అధికారంలో ఉండి కూడా ఏ విధంగా కూడా నియోజకవర్గానికి ఉపయోగపడలేదు, అక్కడ ఉండే వీళ్ళ సొంత అనుయాయులకు కూడా ఏమి ఉపయోగపడిన పరిస్థితి కనపడుతున్నారు. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే రోడ్ల గురించి సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఇట్లా ప్రతి విషయంలోనూ అక్కడ సమస్యలుగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మురుగునీటి సమస్య ఒకటి, మురుగుపారుదల, ఆ డ్రైనేజీలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎలా ఉందో పులివెందుల్లో కూడా అలా ఉందని ఇప్పుడు భారతి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అందరికీ కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే నియోజకవర్గ ప్రజలు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారో వీలుండంతవరకు కార్యకర్తలు కానీ పోలీసులు కానీ మీడియా దగ్గరికి వెళ్ళినట్ల. అంటే సార్ ఇక్కడ ఒక అనుమానం సార్, ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తీసి పక్కన పెడితే ముందు ఆ నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, అందులోనూ ఆయన ఎప్పటి నుంచో అక్కడ వాళ్ళ కుటుంబమే ఉంటూ వస్తుంది. సో ఇప్పటి నుంచి కూడా వీళ్ళు అనుకున్న అభివృద్ధి, అంటే ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ అభివృద్ధి ఇంతవరకు జరగకపోవటాన్ని ఎలా చూడొచ్చు? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు భారతి గారు వెళ్తే అడుగుతున్నారంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారు, అంటే ఇంతవరకు కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి ఇటు లోకల్ నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేయలేదనే కదా అర్థం. ఖచ్చితంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించి ఏ సమస్య అయినా పరిష్కరిస్తాడు అనే ధీమా కార్యకర్తల్లో ఉంది. ఆ వీళ్ళే ఉందిలే మనకు సరైన వీళ్ళకి ఇప్పటికీ పార్టీ క్యాడర్ లేదమ్మా, ఒక క్లారిటీ లేదు పార్టీకి సంబంధించినంత వరకు. ఏదో ఎలక్షన్లప్పుడు ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి పిలిపించుకోవటం, వాళ్ళతో చేయించుకోవటం అయిపోతుంది. క్యాడర్ ఇతర పార్టీలాగా పటిష్టమైన వ్యవస్థ లేదు. అందువల్ల వాళ్ళు కూడా మనకేం అవసరం లేనట్టు ఎవడో పట్టించుకోవాలి. భారత్ గారు కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదా, ఆయనే చేయించుకుంటున్నాడు అనే దృష్టిలో ఈమె పూర్తిగా వ్యాపార పనుల్లో నిమగ్నం అయిపోయింది. ఇవాళ తీరా ఈ 2 ఆడపడుచులు ఆమెకు వ్యతిరేకంగా రావటం, వాళ్ళ కుటుంబానికి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఫేస్ నేను వెళ్తే మంచి రిసెప్షన్ వస్తుంది అనుకున్న ధీమాతో ఆమె వెళ్ళారు. ఎందుకంటే ఆమె గత 25 ఏళ్ళు ఎంతో అయి ఉంటుంది, వీళ్ళ పెళ్ళయింది. 25 ఏళ్ళగా చూస్తుంది కదా కాన్స్టిట్యున్సీలో. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, వివేకానంద రెడ్డి గారి హయాంలో కానీ, విజయమ్మ గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు ఒక 5 ఏళ్ళు. ఎప్పుడు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండేది కాదు. వీళ్ళు ఊరికే ఎప్పుడన్నా ఏదైనా ఉత్సవాలు అట్లాంటి అప్పుడు వెళ్ళి కనపడి రావటమే తప్ప ఇవాళ ఇంటింటికి తిరగాల్సిన పరిస్థితి భారతి గారికి వచ్చింది. గతంలో వీళ్ళకి ఇంటింటికి వెళ్ళేంత ఇది లేదు, అవసరం లేదు అక్కడ. ఎప్పుడైతే షర్మిల గారు, సుమిత్ గారు వచ్చారో, తర్వాత వివేకానంద గారి హత్య మీద అనుమానాలు వీళ్ళ కుటుంబం, ముఖ్యమంత్రి కుటుంబం చేసిందనే ఒక అనుమానం గట్టిగా ఉండటంతో ప్రజలకు కూడా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మనం కూడా ఇంటింటికి తిరిగితే తప్ప గెలవడనే ఒక డౌట్ అయితే వాళ్ళకి వచ్చేసింది. అందువల్ల ఇంటింటికి తిరిగే కార్యక్రమం పెట్టుకుంది భారతి గారు. కాబట్టి వీళ్ళ ఇప్పుడు కూడా చెప్పలేకపోతే వాళ్ళు ఇక ప్రజల సమస్యలు చెప్పలేరు. కాబట్టి వాళ్ళు భయం ఏముంది? ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో వాళ్ళైతే భయపడతారు, కానీ ఇప్పుడు పులివెందుల్లో ప్రజలకి ఏముంది? అడవిలో తిరిగే గిరిజనులకు పులిని చూసి భయపడదు కదా. ఇప్పుడు టౌన్లో సిటీలో కనుక పులి వస్తే వీళ్ళు భయపడతారు. మీరు చెప్తున్నట్టు మరి ఈ రోజు భారతి గారు వెళ్తే పరిస్థితి మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా వైనాట్ కుప్పం అంటున్నారు. సో మరి పులివెందుల్లోనే ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లోనే ఆయన అభివృద్ధి చేయలేరు, కానీ వైనాట్ కుప్పం అనగలిగితే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంట. కుప్పం డెవలప్మెంట్ పులివెందుల తెలియదని కాదు,
మొన్న ఈ మధ్య మీడియాలో కూడా వచ్చింది, ప్రతి ఇంటి ముందు కార్లు ఉన్నాయి అక్కడ, అంత డెవలప్ అయిందని. ఆ మాట వాస్తవం. ఇప్పుడు పులివెందులకిను కుప్పానికి పోలిక లేదు. పులివెందుల ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు. వీళ్ళు మన వెనకబాటుతనంలో ఉంచి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అందువల్ల ఇవాళ భారతి గారికి ముఖాన్ని చెప్పేస్తున్నారు. భయం ఏంటి, వాళ్ళు ఎందుకు భయపడాలి? ఇప్పుడు అసలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ డిఫెన్స్లో పడిపోయింది, ఆత్మరక్షణలో. వాళ్ళు ఈ కేసు నుంచి బయటపడటం, తర్వాత ఈ వ్యతిరేకత నుంచి బయటపడటం, ఇవన్నీ ఒక్క పట్టాన జరిగే విషయాలు కాదు. సొంత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టడం కూడా తేలిక కాదు. అందుకే ఇవాళ భారతి గారు కూడా ఓర్పు పట్టి, ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రయత్నం అయితే చేస్తుంది, ఆఖరి ప్రయత్నం అది. కాబట్టి ఈజీ కాదమ్మా పులివెందుల కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.